ఈ సంవత్సరం బంగారం ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. దీంతో చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారంతో డబ్బు ఎలా సంపాదించొచ్చా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ లీజింగ్ బిజినెస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని గోల్డ్ రిఫైనరీ వాళ్లకు లీజుకిచ్చి వడ్డీ సంపాదిస్తున్నారు. ఇదెలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. గోల్డ్ లీజ్ ఇవ్వడం అనేది ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న బెస్ట్ గోల్డ్ బిజినెస్ ఐడియా. చాలా మంది సంపన్నులు తాము దాచుకున్న బంగారు కడ్డీలు, గోల్డ్ కాయిన్స్ వంటి వాటిని జ్యువెలరీ మేకర్స్ కు లీజుకిస్తున్నారు. తద్వారా వారు వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ బిజినెస్ ఫార్ములా చాలా సింపుల్. గోల్డ్ ను కరిగించి ఆభరణాలు చేసే వాళ్లకు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లీజుకి ఇవ్వాలి. దానికి గాను వాళ్ళు వడ్డీ చెల్లిస్తారు. కొంతకాలం తర్వాత మీరు ఎంత బంగారం ఇచ్చారో అంతే తూకం కలిగిన బంగారాన్ని మీకు అప్పచెప్తారు. ప్రస్తుతం ఇలాంటి లీజులపై 2 నుంచి 4% రాబడి అందుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ రేట్లు 3 నుంచి 5% వరకు ఉండేవి. గోల్డ్ లీజింగ్ అనేది ఒక రకమైన అప్పులాగా పనిచేస్తుంది. అయితే ఆ అప్పును డబ్బు రూపంలో కాకుండా ఔన్స్లలో లెక్కిస్తారు. పెట్టుబడిదారులు తమ బంగారాన్ని లీజింగ్ ప్లాట్ఫామ్ కు లేదా ఫైనాన్షియర్ కు సరఫరా చేస్తారు. ఆ ప్లాట్ఫారం ఆ బంగారాన్ని అనవసరమైన వ్యాపారానికి కాకుండా అవసరమైన వ్యాపారానికి అప్పుగా ఇస్తుంది. నగల వ్యాపారులు బంగారు ధరల్లో వచ్చే మార్పుల గురించి ఆందోళన చెందకుండా తమ ప్రొడక్షన్ ను కొనసాగించుకోవచ్చు. వారు లీజ్ రేట్ ను బంగారం రూపంలో చెల్లిస్తారు. గడువు ముగిసిన తర్వాత తిరిగి అంతే మొత్తంలో బంగారాన్ని చెల్లిస్తారు లేదా లీజును పొడిగిస్తారు.